అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక అన్న మాట చదువుతుంటే ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా అండి? కంటిన్యూ అంటాడు. మనం ఉంటాం ఆదివారం, వారంలో ఒక్కరోజు ఆరాధన, ఆ రోజు కూడా మనకు అన్ని ఫ్రీగా ఉండి అంత అనుకూలంగా ఉంటే వస్తాం. కడుపు నొప్పినా ఆగిపోతాం, కాళ్ళు నొప్పినా ఆగిపోతాం, తల నొప్పినా ఆగిపోతాం, బంధువు వచ్చినా ఆగిపోతాం, వర్షం ఏమంటే మబ్బులు పట్టినా ఆగిపోతాం. వర్షం పడాల్సిన పల్లె మబ్బులు చాలండి మనకు, అంతే ఆగిపోతాం. ఇలుపు ఏమంటే ఇలుపు ఇంకా పెళ్ళు విందులు ఏమైనా ఉన్నాయనుకోండి, అటు వెళ్ళిపోతుంటాం. లేకపోతే ఇంట్లో బోల్డని బట్టలు ఉన్నాయనుకోండి, ఆ బట్టలు ముందేసుకుని కూర్చుంటారు. ఇంకా అలాంటి వాళ్ళని చూస్తుంటారండి చాలా చిరాకు వచ్చేస్తుంటది, చాలా ఇరిటేషన్ అయిపోతుంటాం. మరి క్రీస్తు ఏమనుకుంటాడు మీ గురించి? వీళ్ళ కోసం ఆ ప్రాణం పెట్టాను, వీళ్ళనా రక్తం ఇచ్చి కొన్నాను. సంఘం అంటే నీకు ఏం అర్థమైంది? సంఘం విలువ ఏం తెలిసింది నీకు? వారములో ఒక రోజు ఆరాధనకు రావడానికి నీకు ఇంత బద్ధకం, ఇంత కష్టం అనుకుంటే, ఆ రోజు యెరూషలేము సంఘం ప్రతిరోజు ఇంటింట మానక, ఇంటింట మానక, 4వ అధ్యాయంలో అంటాడు ఇంటింట మానక అన్న పదాన్ని ఉపయోగిస్తాడు ఆయన. ఏంటి ప్రతిరోజా? నీకు ఆదివారం ఆరాధన రావడమే ఎక్కువ, నోరు మూసుకొని క్లాసులు మానుకో అని చెప్తున్నారన్నమాట ఇండైరెక్ట్ గా. ఏ సంఘంలో పరిస్థితి అంతే. నువ్వు మళ్ళా బుధవారం క్లాస్ అంటావు, గురువారం క్లాస్ అంటావు, శుక్రవారం క్లాస్ అంటావు. నీకంటే ఏ పని లేదు, మాకు లేవా పనులు? మీ పనులు మానుకోవాలా? అమ్మ నీ పనులే మానుకో. సాయంత్రమే కదా, సాయంకాలమే కదా. నువ్వు ఇలా అంటావని తెలుసు, అందుకే సాయంకాలమే పెడుతున్నావు. అంటే నీ సంఘం పట్ల నీకు బాధ్యత లేదు, నీ సంఘం పట్ల నీకు బాధ్యత లేదన్నమాట. వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు సంఘ క్షేమాన్ని కోరుకునే విశ్వాసులు వీళ్ళు.